ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము తెరిచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు ఆత్మీయ జీవితాన్ని గమనించినట్లయితే ఊజు దేశంలో యోబు అంత గొప్ప ధనవంతుడు లేడు. అంతేకాకుండా యోబు లాంటి భక్తి పరులు కూడా లేరు. కానీ దేవుడు యోబును గాయపరిచాడు. ఎంతలా అంటే తన బంధువులు, ఆత్మీయులు, చివరికి తన భార్యే అసహించుకునే అంతలా దేవుడు గాయపరిచాడు. కానీ గాయపరిచినటువంటి దేవుడే యోబును స్వస్థపరిచాడు. స్వస్థపరచడం మాత్రమే కాదు, యోబు కోల్పోయినటువంటి దానికి రెండంతలుగా ఆశీర్వాదము కలుగజేశాడు. కాబట్టి దేవుడు శిక్షిస్తాడు, అలాగే ఆశీర్వదిస్తాడు. ఆమేన్.